క్లయింట్‌ని చీట్ చేశాడని ఒక అలిగేషన్‌లో ఒక అడ్వకేట్‌కి 1 ఇయర్ ఇంప్రిజన్‌మెంట్ వచ్చింది. అలాగే రూ. 25,000 ఫైన్ అయితే పడడం జరిగింది. సో, మహారాష్ట్ర కోర్ట్‌లో బురామతి అనే ఒక కోర్ట్‌లో మహారాష్ట్ర స్టేట్‌కి సంబంధించిన ఒక కోర్ట్ అది. అక్కడ ఒక క్లయింట్ తనని మోసం చేశాడు అనే అడ్వకేట్ పైన ఒక కేస్ అయితే వేయడం జరిగింది. రూ. 10,00,000 మోసం చేశాడని చెప్పడం జరిగింది. సో, ఇవి నేను కొన్ని సోర్సెస్ త్రూగా చూసి చెప్తున్నవి. ఇంకా ఎగ్జాక్ట్ జడ్జిమెంట్ అనేది ఇంకా ఐ మీన్ ప్రొడ్యూస్ చేయలేదు ఆన్‌లైన్‌లో గానీ, ఎక్కడ గానీ. సో, ఆ కోర్ట్‌లో అడ్వకేట్ గిల్టీగా భావించి 1 ఇయర్ ఇంప్రిజన్‌మెంట్ అట్ ద సేమ్ టైమ్ రూ. 25,000 ఫైన్ అయితే కోర్ట్ అయితే విధించడం జరిగింది. సో, మీలో చాలామంది ఎక్కడో ఒక చోట అడ్వకేట్ మోసం చేశాడని ఇలా ఇష్యూ అయితే ఫేస్ చేసి ఉంటారు. కాబట్టి లీగల్‌గా అవేర్ ఉండండి. అడ్వకేట్ మోసం చేస్తే అది అక్కడితో వదిలేయొద్దు. ఎవ్వరైనా సరే చట్టం ముందు ఒకటే. సో, 100%గా మీరు చర్య తీసుకోండి. వేరే అడ్వకేట్‌ని పట్టుకొని ఆ పర్టిక్యులర్ అడ్వకేట్ పైన కేసేయండి. లేదంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ఉంటాయి. అక్కడైనా చేయండి. ఇంకా ఈజీగా కావాలనుకుంటే బార్ కౌన్సిల్ అని ఉంటుంది అడ్వకేట్స్ కోసం. ఆ బార్ కౌన్సిల్‌లో ఎళ్లి కంప్లెయింట్ కూడా మీరైతే రిజిస్టర్ చేయొచ్చు. సో, దే విల్ హెల్ప్ యూ ఔట్. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఇన్‌స్టా పేజ్‌ని అయితే ఫాలో చేసుకొని ఉంచండి. అలాగే మీకేదన్నా లీగల్ సమస్యలు మన మన తరఫు నుంచి అడ్వైజెస్ ఏమైనా కావాలనుకుంటే గనుక యూ కెన్ కాంటాక్ట్ మీ. బయోలో మన నంబర్ ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.